తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలకు ఎదురొడ్డి పార్టీని గెలిపించేందుకు అహర్నిశలు కష్టపడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు, మహిళలకు అధిష్టానం వివిధ పదవులు కట్టబెట్టింది. జగన్ సర్కార్ వేధింపులకు వెరవకుండా అక్రమ కేసులు బనాయించినా టీడీపీ నేతలు వాటిని ఎదుర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతూ అంకిత భావంతో పనిచేసే వారికి లోక్సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల ఎంపికల్లో ప్రాధాన్యమిచ్చింది. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా విజయవాడలో మహిళల్ని ఏకతాటిపైకి తేవడం దగ్గర నుంచి చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మహిళలతో కలిసి పోరాటంలో ముందున్న గద్దె అనురాధను విజయవాడ లోక్సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షురాలిగా నియమించారు. 25 లోక్సభ స్థానాలకు 5 చోట్ల మహిళల్ని అధ్యక్ష స్థానంలో నియమించింది. మొదటి నుంచి టీడీపీకి వెన్నెముకగా నిలిచిన వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ 8 లోక్సభ స్థానాల్లో వారిని పార్టీ అధ్యక్షులుగా, 12 చోట్ల ప్రధాన కార్యదర్శులుగా నియమించింది. అధ్యక్ష పదవుల్లో ఓసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీలు, మైనార్టీలకు ఒక్కోటి చొప్పున కేటాయించింది. లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎంపికకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేశారు. సామాజిక, రాజకీయ, స్థానిక సమీకరణాలు, పార్టీకి విధేయత, భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేయడం వంటి అంశాల్ని ప్రాతిపదికగా చేసుకున్నారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటించారు. త్రిసభ్య కమిటీలు ఆయా లోక్సభ స్థానాలకు వెళ్లి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి సేకరించిన అభిప్రాయాలు, ఐవీఆర్ఎస్ సహా వివిధ సర్వేల ద్వారా తీసుకున్న సమాచారం, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల్ని, ఇతర కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కనీసం 30% పదవులు మహిళలకు కేటాయించాలని చెబుతూ 2 సార్లు జాబితాలో చంద్రబాబు మార్పులు చేయించారు. జిల్లా కార్యవర్గాన్ని 32 నుంచి 40కి పెంచారు. జిల్లా అధ్యక్ష పదవుల్లో 5 మహిళలకు కేటాయించారు. మొదట 3 మహిళలకే అధ్యక్ష పదవులు ప్రతిపాదించగా తుది జాబితాలో పనబాక లక్ష్మి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, గద్దె అనురాధ, మోజోరు తేజోవతి, గుడిసె కృష్ణమ్మలకు అధ్యక్ష పదవులు దక్కాయి. ప్రధాన కార్యదర్శుల పదవుల్లోనూ బీసీలకు 12 స్థానాలు కేటాయించారు. ఓసీలకు 9, ముస్లింలకు 3, ఎస్సీలకు 1 చోట అవకాశం ఇచ్చారు. కొంతమందికి గతంలో నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవులు కూడా దక్కాయి. మొత్తం మీద టీడీపీ పదవుల పంపకాల్లో అందరికీ సమన్యాయం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.